బింబ భావ కథగా కనబడుతున్నది నల చరిత్ర. అత్యంత సూక్ష్మం. దీంట్లోని అజ్ఞాతవాసం ఉన్నది, దీంట్లోని వనవాసం ఉన్నది, దీంట్లోని ద్యూతం ఉన్నది. అచ్చంగా దాని ప్రభావమే. ఈ కథ ధర్మరాజు వినడం వల్ల ఆ మంత్రశక్తిని బృహదస్సుడు ప్రవేశింపజేశాడు ధర్మరాజులకి. ఇంకా ఆ తర్వాత అరణ్యవాసం చాలా సులభంగా తొందరగా పూర్తయిపోతుంది ఆ తర్వాత కథలో. ఇక్కడ ఈ రెండు మంత్రములు ఇప్పుడు చివరిగా చెప్పుకుంటున్న మంత్రం ఐకమత్యం భవేదేశ బ్రాహ్మణానాం పృథగ్ధియా నిర్వైరతాచ జాయేత సంవాదాగ్నే ప్రసీదమే. అది సంవాదాగ్ని ఒక అగ్నిని ఉపాసన చేస్తే ఈ పరస్పర వైషమ్యాలు వైరాలు తొలగిపోతాయి. ఇళ్లలో కూడా చూడండి, వీటి వల్ల ఎన్నో బాధలు వస్తూ ఉన్నాయి. ఎందుకో తెలియదు, ప్రతి వారిలో వైరభావం అనేది వ్యాపించిపోతుంది, వైమనస్యం అనేది. అది తొలగించడానికి ఈ రెండు మంత్రములు మనకు ప్రధానం. దీనికి మూడో మంత్రంగా మనం అనుసంధానం చేసుకోవాల్సింది కర్కోటకస్య నాగస్య మంత్రం. మొత్తానికి నల చరిత్రను పూర్తి చేసుకున్నాం. నల నర ఈ రెండు చెప్పుకున్నాం. రలయో రభేద. నల అంటే నర, నర అంటే జీవుడు. ఆ జీవుడు ప్రధానంగా తోడు తెచ్చుకున్నది ఎవరిని? జీవుడికి భార్యాస్థానం ఏదంటే బుద్ధేట. బుద్ధి భార్య లాంటిది, అది ఎప్పుడు అనుసరిస్తుంటుంది. అనుకూలంగా బుద్ధి ఉన్నది అనుకోండి పర్వాలేదు, ప్రతికూలంగా ఉంటే మహాప్రమాదం. అందుకు బుద్ధిని భార్యాస్థానంలో పెట్టడం శంకర భగవత్పాదుల వారు చూపిస్తారు. ఆత్మాత్వం గిరిజావతి అని బుద్ధిని భార్యాస్థానం. అందుకు నలుడు అంటే నరుడు అనగా జీవుడు అంటే ఎవరు కాదు, అందరమును. భార్యాస్థానంలో ఎవరుండాలి? దమయంతి. దమం అంటే నిగ్రహ శక్తి అని అర్థం. ఇక్కడ నిగ్రహ శక్తి. కాలం కలిసి రాకపోవడం ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఆ సమయంలో నిజంగా మనల్ని రక్షించే పెద్ద తోడేమిటయ్యా అంటే నిగ్రహ శక్తే రక్షిస్తుంది. అదే దమము, దమయంతి. ఇది ప్రధానంగా ఉన్నది. ఆ తర్వాత విద్యలు రెండు మనకు కనబడ్డాయి. అక్ష విద్య, అశ్వ విద్య. అక్షహృదయం, అశ్వహృదయం రెండు విద్యలు. అశ్వము అనగా ఇంద్రియములోను ఉపనిషత్ పరిభాష కనుక ఇంద్రియములను నిగ్రహించే శక్తే అశ్వహృదయ విద్య అనేది. అలా అక్షములు ఇచ్చినవాడు ఋతుపర్ణుడు. గుర్తుపెట్టుకుని, ఋతుపర్ణుడు పేరే చెప్తున్నది. ఋతుపర్ణ అంటే కాల సంకేతం. అది ఇక్కడ ఋతుపర్ణ శబ్దం. అక్కడ ఋతుపర్ణుడు కాల సంకేతం. కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో మాట చెప్తాడు, కాల కలయతామహం. లెక్క పెట్టే వాటిలో కాలాన్ని నేను అన్నాడు విభూతి యోగంలో. లెక్క పెట్టడంలో కాలం గొప్పదిట. మనం అకౌంట్లు తప్పచ్చు కానీ కాలం అకౌంట్ తప్పదు. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏమిటి ఎలా చేశాడో తెలుసుకుని అప్పుడు అక్కడ ఏది ఎలా ఇవ్వాలో అలా ఇస్తుంది అక్కడ. అని కాలం గొప్ప అకౌంటెంట్. దాని దగ్గర ఉన్న గణనం మరొకటి లేదుట. అని ఋతుపర్ణుడు గణన విద్యలో ఉద్దరుడు అక్షహృదయం. కనుక ఋతుపర్ణుడు సహకరించడం అంటే ఇక్కడ కాలం అనుకూలించడం అనేటువంటిది ప్రధానంగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇలాంటి అనేక విషయములు. పైగా కర్కోటక విద్య, సర్ప విద్య కేవలం కుండలిని విద్యా స్వరూపమే. అక్కడ ఉన్నదంతా ఇది. మొత్తానికి నలదమయంతి చరిత్రలో కూడా ధార్మిక, తాంత్రిక, తాత్విక సంకేతాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎక్కువ నేను విశ్లేషించను, దీని ఆధారంగా గ్రహించేవారు గ్రహించండి. కనుకనే నరుడికి దమన శక్తి అంటే నిగ్రహ శక్తే తోడుగా ఉండాలి. ఇది ప్రధానమైన అంశం. ఇప్పుడు మరొక అద్భుతమైన చరిత్రలోకి ప్రవేశిస్తున్నాం. ఒక అద్భుతమైన స్త్రీమూర్తిని చెప్పుకుంటున్న చిత్రం ఏంటంటే ఇది